ఆయన ఫైట్స్ అంటే చాలా ఇష్టపడతాం, స్టైల్ అంటే ఇష్టపడతాం. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అందుకే ఇష్టపడతాం. సినిమా మాత్రం చించేసిండు, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఎవరేమనుకో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం సెకండ్ హాఫే బాగుంది, ల్యాగ్ ఇక సెకండ్ హాఫే బాగుంది. ల్యాగ్ అనేటోళ్ళకి అది సినిమా బ్లాక్ బస్టర్. అంటే సినిమా ల్యాగ్ ఉంటే ఇంతమంది ఎందుకు కొడతామన్నా, ఇంతమంది. సినిమా బాగుంది, కథ బాగుంది, ఒక డిఫరెంట్ యాంగిల్లో తీసుకొచ్చింది. అంటే గ్రాఫిక్స్ అంటే అన్నీ ఒకలాగా ఉంటాయి కదన్నా, ఒక్కొక్క సినిమాకి ఒక లాగా ఉంటుంది. హరిహర వీరమల్లకి ఎలా గ్రాఫిక్స్ పెట్టాలో అలానే పెట్టిండు. ఇద్దరిది బాగుంది. చెప్పండి పవన్ కళ్యాణ్ బాగుంది ఎంట్రీ, బాబుడేల్ గారు బాగుంది. అంటే చెప్పండి బాబుడేల్ గారి ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ ఇద్దరు కథకి బాబుడేల్ గారు న్యాయం చేసిండని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ తగ్గట్టు బాబుడేల్ గారు న్యాయం చేసిండు. ఒకటే చెప్తున్నానా, దేవుళ్ళ కోసం కొట్లాడతాడు. అంటే దేవుడు ఉండా లేడా అని అంటాడు అన్నమాట పబ్లిక్. దేవుడు ఏ రూపంలో అయినా వస్తాడు, పవన్ కళ్యాణ్ చెప్తాడు. దట్ ఈస్ హిందూ ధర్మం అనేది అదే అనమాట. అంటే చాలా మందికి కొంతమంది నమ్ముతారు కదా, నమ్మిన నమ్మాలి. ఒకటే చెప్తున్నా, ఫస్ట్ సినిమా చూసి చెప్పమని చెప్తా. అంత బాగుంది సినిమా. ఎండ్ అయింది అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ పార్టే. సెకండ్ పార్ట్ ఇంకా అది ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది. అంటే సెకండ్ పార్ట్ కథ ఇప్పుడు పోతుంది కథకి. ఆ కథ ఇంకా రాలేదు సెకండ్ పార్ట్, ఇప్పటికి ఎండ్ అయింది. ఇది ఒక సెకండ్ పార్ట్ పోతే అది ఒక హైలైట్ ఉంటుంది. ఎక్కడ డౌన్ అవ్వాలి, హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు, అది అంతే. అది డౌన్ అవ్వడం కాదు, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, పరమతాన్ని మనం గౌరవించాలి, అంతే. అది సినిమా అయితే సూపర్ హిట్, తిరగలేదు. ఫ్యామిలీ చూడండి, సినిమా వేరే లెవెల్. పవన్ అయ్యే అంది అంతే, ఒకటే మాట. మోడీ గారు అన్నారు కదా, పవన్ అయ్యే అంది ఇన్సైడ్ ఆంది అన్ని మొత్తం వరల్డ్ వైడ్ ఉండే థియేటర్లు అన్నీ కూడా ఆంది, నాట్ పవన్. ఇట్స్ నాట్ పాన్ ఇండియా, ఇట్స్ పవన్ ఇండియా సినిమా అంతే. ఇంకా అది ఒక రకంగా ఉంది మ్యూజిక్, నేను మాటలు చెప్పలేను. కొల్లగొట్టిన కొల్లగొట్టి ఆ సాంగ్ అయితే వేరే లెవెల్. హీరోయిన్ అలా ఆవిడ కూడా బాగా యాక్ట్ చేసింది అన్న. అసలు ఎవరు చెప్పారన్న మీకు? చూసి చెప్తున్నా, చూడకుండా చెప్తున్నా బయట వాళ్ళు. హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది అన్న, ఆవిడ కూడా బాగా యాక్ట్ చేసింది అన్న. ట్విస్ట్ బాగుందన్న, పవన్ కళ్యాణ్ పైన దూయేస్తుంది, అదైతే అదిరిపోయింది. అంటే ప్రేమగా లాక్కుని పైనుంచి గెంటద్ది అది. అనసూయ గారి క్యారెక్టర్ బాగా వచ్చింది. మీరు అందరూ అనసూయ అంటారు కానీ పక్కన హిమబిందు ఏం చేసింది? హిమబిందు కూడా బాగా యాక్ట్ చేసింది, ఆవిడ కూడా చాలా బాగుంటుంది, ఆవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది కూడా. అది అందరూ అనసూయ అంటారు అన్న. బాగానే ఉందన్న, బాగానే ఉంది క్లైమాక్స్. అది మా అన్న గురించి ఏం చెప్పకల్లా, జై పవర్ స్టార్, పిఎస్పీకే అంత ఒకటే మాట, అంతే. అందరికీ నమస్తే. హరిహర వీరమల్లు ఈ చరిత్ర ఒక తెలుగోని చరిత్ర. మన తెలంగాణ బిడ్డ, ఆంధ్ర ఎవరైనా కాదు, తెలుగోళ్ళ చరిత్ర ఇది. ఈ ఔరంగాబాద్లో తెలుగోడు పోయి యుద్ధం చేస్తే ఎట్లా ఉంటుంది, మరి ఢిల్లీలో ఒక నిధుల కోసం ఒక యోధుడు తెలుగోడు యుద్ధం చేస్తే ఎట్లా ఉంటుంది అని హరిహర వీరమల్లు కథాంశాన్ని ఎంచుకున్నారు క్రిష్ గారు. చాలా బాగుంది. ఈ సినిమాకి హైలైట్ ఏంటంటే పాటలు ఒక కీరవాణి గారు సంగీతం అద్భుతంగా ఇచ్చారు. కీరవాణికి పవన్ కళ్యాణ్ గారికి కాంబినేషన్ వచ్చింది, ఫస్ట్ మొదటి కాంబినేషన్ కాబట్టి. ఇందులో ఒక పాట ఉంది, మంగ్లీ గారు పాడిన పాట. ఆ పాటతో థియేటర్ అంతా ఉర్రుతులోకి పోయింది. యాక్టింగ్ కొత్తదనంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గబ్బర్ సింగ్లో చూసాం కదా, చాలా వెరైటీగా ఉంటుంది కదా. కాబట్టి ఆ రాజకీయంలో రాజకీయంగా వచ్చిన తర్వాత కూడా యాక్టింగ్ తగ్గలేదు. పవర్ స్టార్కి జోష్ తగ్గలేదు, అదే జోష్ని మెయింటైన్ చేస్తున్నారు. అదే స్టామినాను మెయింటైన్ చేసుకుంటూ స్టామినాతోని ఫైట్లు గాల్లో ఎగరడం కావచ్చు, సముద్రంలో ఢిల్లీలో జరిగిన ఫైట్స్ అవి చాలా బాగా ఉన్నాయి సార్. డైరెక్షన్ చాలా బాగుంది సార్, డైరెక్షన్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఒక ఢిల్లీలో జరిగిన ఫైట్స్ సన్నివేశాలు మాత్రం నిజంగా చాలా రిస్క్ ఫైట్లు ఉన్నాయి సార్. ఇలా నేను ఏదో అనుకున్నా కానీ సినిమా చూస్తే తెలిసింది పవన్ కళ్యాణ్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ హైలైట్. ఇంకా సెకండ్ హాఫ్ ఏంటంటే హరిహర వీరమల్లు ఔరంగజేబుతో ఫైట్ చేస్తాడు కదా, ఆ కథ అనేది. బాబీ డేలో ఇప్పుడు హిందీ బాలీవుడ్ బాబీ డేల్ గారికి పవన్ కళ్యాణ్ గారికి రావడం చాలా, అసలు ఆ ఇద్దరు రావడంతోనే ఒక జోష్ వస్తుంది అన్నమాట. నిజంగా చాలా బాగుంది సినిమా. పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై పవర్ స్టార్. మంచి సినిమా సార్, హరిహర వీరమల్లు అద్భుతమైన సినిమా చూసి వెళ్తున్నాం. చరిత్ర మనం చూడని చరిత్రని ఈ సినిమాలో చూపించారు. అది తీయాలంటే గట్స్ ఉండాలి, దర్శకులకి గట్స్ ఉండాలి. మధ్యలో కృషి వెళ్ళిపోయినా జ్యోతికృష్ణ బాధ్యత తీసుకున్నాడు. అద్భుతమైన సినిమా, ఖర్చుకు వెనకాడకుండా ఏం రత్నం గారు తీశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం ఆశించకుండా మనం చూడని చరిత్రని, మన హిందూ సనాతన సంప్రదాయాన్ని, మన కట్టుబొట్టుని అన్నీ కూడా చక్కగా చూపించాడు. ఒక యుద్ధ వీరుడి పాత్రలో, వీరమల్లు పాత్రలో మెప్పించాడండి.
డిఫరెన్సేం లేదు. ఆయన వేరే ప్రాజెక్ట్ వాళ్ళ మధ్యలో వెళ్ళిపోయాడు. ఆయన 40% తీశాడు, మిగతా 60% జ్యోతికృష్ణ తీశాడు కదా. అద్భుతంగా ఉంది కదా. పవన్ కళ్యాణ్ యొక్క ఎటువంటి తగ్గలేదు కదా. అద్భుతమైన సినిమా చూసిన ఫీలింగ్తో కుటుంబం మొత్తం చూడాల్సిన సినిమా ఇది.